హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి స్పాంజ్ వైప్స్ ఉన్నాయి కదండి, ఇవి ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్పాంజ్ వైప్స్ అనేవి మనం ఎక్కువగా వాడతాం కదండి కిచెన్లోకి అయితే. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. మనం వాడుకుంటాం కానీ ఫస్ట్ కంపల్సరీగా క్లీనింగ్ అనేది కూడా ఇంపార్టెంటే కదండి. ఆ క్లీనింగ్ అనేది వారానికి ఒకసారి డీప్ క్లీన్ అనేది చేయాలండి. అది ఎలా చేయాలి, ఏమేమి వాడాలి దానికోసం అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. తప్పకుండా వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని వాడుకోండి. క్లీన్ చేయకుండా అయితే వాడద్దండి, బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుందండి, అలా వాడకూడదు. అందుకోసమనే ఇంతగా చెప్తున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి మనం హాట్ వాటర్ తీసుకోవాలండి. నేను తీసుకునేది అది హాట్ వాటర్ అండి. హాట్ వాటర్లో వచ్చేసరికి ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసానండి. వేసిన తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ కూడా వేసానండి. వేసి బాగా కలపాలండి. మామూలుగా మనం డైలీ అయితే సోపో లిక్విడో ఏదో ఒకటి వేసి క్లీన్ చేసుకుంటాం కదండి, అదొక్కటే వేస్తాము. ఇప్పుడైతే ఇదైతే వారానికి ఒకసారి మాత్రం ఇలా డీప్ క్లీన్ చేసుకొని వాడుకుంటే సరిపోతుందండి. రోజు అలా క్లీన్ చేసుకొని వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక నిమ్మకాయ బద్ద ఉంటుంది కదండి, సగం అండి. ఆ సగాన్ని కూడా బాగా నిమ్మకాయ అనేది పిండేసి ఆ బద్దను కూడా లోపల వేసేసానండి. వేసేసి కాలుతుంది కాబట్టి స్పూన్తో కలిపేసుకోండి. బాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత మన దగ్గర ఉంటాయి కదండి ఆ వైప్స్ అనేవి, స్పాంజ్ వైప్స్ అనేవి లోపల వేయాలండి. ఒకటి వచ్చేసరికి పాతదండి, పాతది, అది కూడా వేస్తాము. క్లీనింగ్ కొంచెమైనా క్లీన్ అవుతుందేమో, ఎలా క్లీన్ అవుతుందో చూద్దామని అది వేస్తున్నానండి. ఇంకొకటి వచ్చేసరికి ఈ మధ్య వాడుతున్నానండి, రెండు వేస్తున్నానండి. రెండు ఎలా క్లీన్ అయ్యాయి అనేది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. తప్పకుండా వారానికి ఒకసారి మాత్రం ఇలా అయితే క్లీన్ చేసుకోండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఆ వాటర్లోనే వదిలేయాలండి. చూడండి, ఇలా హాఫ్ అన్ అవర్ అలానే వదిలేయాలండి. వదిలేసిన తర్వాత మనం చూడండి, ఇలా చూడండి ఎంత మురికి వచ్చిందో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా మురికి వచ్చిందండి. మనకి ఈ స్పాంజ్ వైప్స్కి మురికి ఉంటుంది, జిడ్డు ఉంటుంది. మనం తుడిచినప్పుడు జిడ్డు, స్టవ్ దగ్గర జిడ్డు అలా ఉన్నా కూడా తుడుస్తాం కాబట్టి ఆ జిడ్డు అనేది పట్టుంటుంది, మురికి పట్టుంటుంది. అవన్నీ క్లీన్ అవ్వాలంటే టైం పడుతుంది కదండి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో చూస్తే మీకే అర్థమవుతుందండి, అంత డస్ట్ ఉందండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత బాగా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలండి. బాగా వాటర్లో క్లీన్ చేసిన తర్వాత మనకు అక్కడక్కడ మురికిగా అట్లా ఏమైనా అనిపిస్తే, ఇంకా కొంచెం ఏమైనా లైట్గా అట్లా అనిపిస్తే మనం సోప్ ఉంటుంది కదండి, రీన్ సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఇలా నీట్గా వారానికి ఒకసారి కంపల్సరీగా ఇలా క్లీన్ చేసుకోవాలండి. డైలీ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చూడండి, ఇలా వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత మనకు అక్కడక్కడ ఏమైనా మురికిగా మచ్చలుగా అట్లా అనిపిస్తే అవి పోయేదానికని మనం రిన్ సోప్ ఉంటుంది కదండి, ఆ సోప్ అనేది అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. కంపల్సరీగా ఇలా క్లీన్ చేసుకోండి. మనం అసలు స్పాంజ్ వైప్స్ అనేవి ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు అండి. మనం కిచెన్ దగ్గర స్టవ్ తుడుచుకునే దానికి వాడుకోవచ్చు. స్టవ్ కింద బండ ఉంటుంది కదా, అది తుడుచుకునే దానికి వాడుకోవచ్చు. అంతేకాకుండా మనం మిక్సీ ఉంది, మిక్సీ క్లీన్ చేసుకునే దానికి, తుడుచుకునే దానికి వాడుకోవచ్చు. ఇలా ప్రతి దానికి మనం క్లీనింగ్ పర్పస్ అంటే ఇది చాలా బాగా వాడుకోవచ్చు అండి స్పాంజ్ వైప్స్ అనేవి. అంతగా వాడుతున్నప్పుడు మనకి ఎంత జిడ్డు ఉంటుంది, ఎంత మురికి ఉంటుందండి. అది క్లీన్ చేసుకోవాలంటే మనం వారానికి ఒకసారైనా ఇలా డీప్ క్లీన్ అనేది చేసుకోవాలండి. ఇలా నీట్గా సబ్బు పెట్టేసుకొని బాగా పులుముకోవాలండి. చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా నీట్గా పులుముకున్నాము అని అంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మురికి, జిడ్డు అనేవి అన్నీ పోతాయండి, బాగా క్లీన్ అవుతుందండి. ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా ఎక్కువ రోజులు వాడుకోవచ్చండి. క్లీన్ చేసుకోకుండా ఉంటే పాడైపోయిందని పడేస్తాం కదండి. ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే ఎక్కువ రోజులు వాడుకునేదానికి కూడా ఉంటుందండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశానంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. నా ఛానల్లో మంచి మంచి టిప్స్ వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి అవి కూడా చూడండి. అవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మనం క్లీన్ చేసిన తర్వాత ఆరబెట్టుకోవాలండి. ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. జిడ్డు అనేది, మురికి అనేది ఏం లేకుండా ఉండిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.